అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు రాజశేఖర రెడ్డి గారితో కలిసి ఆయన మంత్రివర్గంలో పనిచేసిన శైలజానాథ్ గారు, అలాగే అప్పట్లో యువ శాసనసభ్యుడిగా ఉన్న జోగి రమేష్ గారు మాట్లాడారు. ఆయనతో మంత్రివర్గంలో ఉన్నందువల్ల, అలాగే విప్పుగా ఉన్నందువల్ల, మంత్రివర్గంలో తక్కువ కాలం విప్పుగా ఉన్నట్టున్నారు ఎక్కువ కాలం శైలజానాథ్ గారు, దగ్గరగా చూసినందువల్ల ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అనేది కొన్ని ఉదాహరణలు, సంఘటనలు ఆయన చెప్పారు. జోగి రమేష్ గారు చూశారు. నాలాంటి వాళ్ళకు కూడా అలాంటి అదృష్టం ఉండింది ఆయనతో కలిసి. పాదయాత్ర సమయం నుంచి కూడా ఆయనతో అసోసియేషన్ ఉన్నందువల్ల ఎవరు ఆయనతో దగ్గరగా కలిసి పనిచేసిన వాళ్ళతో పాటు ఒక్కసారి కలిసినప్పటికీ జీవితం అంతా గుర్తుపెట్టుకునేలాంటి జ్ఞాపకాలు ఆయన ఇచ్చారు. అందువల్ల లక్షల మందికి ఉంటాయి, ఒకరు ఇద్దరికి కాదు. ఇంతకుముందు వీళ్ళు చెప్పినట్టు ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ ద్వారా అయితేమి, ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ ద్వారా అయితేమి, అలాగే రుణమాఫీ కావచ్చు, అలాగే ఉచిత కరెంటు కావచ్చు, ఏవైతే బహుశా అంతకుముందు ఎవరు ఆలోచించనివి తాను ఆలోచించి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో కొట్లాడి కూడా ఉచిత కరెంట్ లాంటి విషయంలో వాళ్ళు ఒప్పుకోకపోయినా తన పూచీ మీద తను తీసుకొచ్చేసి తద్వారా ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఈయన ఇది పెట్టకపోతే మా జీవితాలు ఎట్లున్నాయి అనుకునేట్టు కోట్ల మంది జీవితాల్లో వెలుగు కూడా ప్రసాదించారు. కొత్త జీవితాలను వచ్చారు. ఇంతకుముందు వీళ్ళు కోట్ చేసినట్టే కాక్లియర్ ఇంప్లాంటేషన్ లాంటివి. దాని సిగ్నిఫికెన్స్ ఎవరికి తెలియదు. ఏం చెవుడు ఉంటే ఏమవుతుంది, ఫిజికల్గా ఏం ఇది ఉండదు కదా అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఒక జీవితమే ప్రసాదించవచ్చు దాని ద్వారా, చిన్న వయసులోనే చేస్తే అనేది దాన్ని గుర్తించిన వాడు, అలాగా ఆ జీవితాల్లో మార్పు తెచ్చినవాడు. అందులో ఒకరు నాకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక సివిల్ సర్వీసెస్ కూడా సెలెక్ట్ అయ్యి అక్కడ దానికి సంబంధించి చిన్న ప్రాబ్లం వస్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా వచ్చినారు. అప్పుడు నేను కూడా వాళ్ళని చూశాను. అంటే చిన్న పాప అప్పట్లో కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేసినారు. పెద్ద అయినాక సివిల్ సర్వీసెస్లో కూడా సెలెక్ట్ అయ్యి పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు. వాళ్ళందరూ ఈ రోజుకు తలుచుకుంటున్నారంటే ఆ మనిషి ఎవరైనా సరే ఆయన జన్మధన్యం. ఆ తర్వాత ఆ స్ఫూర్తి ఏదైతే ఉందో అది లక్షల మందికి, కోట్ల మందికి కూడా ఒక మనము ఏదైనా చేయాలనే తపనతో ముందుకు సాగే రకంగా నడిపిస్తున్న దాంట్లో భాగమే ఈ ప్రస్థానం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నడుస్తుందో. ఆయన ఎక్కడా సిద్ధాంతాలు చెప్పలేదు, లేదా నేను ఇది చేస్తానని ప్రతిజ్ఞలు చేయలేదు, చేసుకుంటూ వెళ్ళారు. అది చుట్టూ ఉన్న పులివెందుల ప్రాంత వాసులతో మొదలై కడప జిల్లా, రాష్ట్రం మొత్తం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక దానికి సంబంధించి తను ఏమేమి చేయగలడో వాటిని కొత్త కొత్త ఆలోచనలతో అవి ఏవి ఇచ్చినా సరే ఎక్కువ మందికి ఎంత ఉపయోగం చేస్తుందనే దాని ప్రయోజనం ఇస్తుందనే దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎక్కువ జీవితాల్లో ఎంత మార్పు తీసుకొస్తుందనే దృష్టిలో పెట్టుకొని వాటిని చేసుకుంటూ వచ్చారు. ఎక్కడ వెనుకడుగు వేయలేదు. ఇంక్లూడింగ్ ఆరోగ్యశ్రీకి ముందు మొదలుపెట్టిన సీఎం రిలీఫ్ ఫండ్ అప్పుడు కూడా ఇంతకుముందు వీళ్ళు చెప్తుంటే అది చిన్న ప్రయోగంలాగా మొదలుపెట్టి సీఎం రిలీఫ్ ఫండ్ అనేది అది పెద్దది. ఆ తర్వాత ఆరోగ్యశ్రీకి షేప్ తీసుకుంది. నాకు కూడా గుర్తు, ఇప్పుడు ఒకరిద్దరు వచ్చేసి అంటే డాక్టర్ కూడా అయినందువల్ల వాళ్ళు ఏదో ఎంత అంటే ఒక 4 లక్షలు ఇవ్వచ్చు అంటే ఎంత ఇస్తాం అంత అదే పెద్ద మొత్తం అంటే లేదు ఏదో మేజర్ సర్జరీకి దీనికి కనీసం 8 లక్షలన్నా అవుతుందని 8 లక్షలు శాంక్షన్ చేయడం, గంటలోనే క్యాంప్ ఆఫీస్ దగ్గరికి రావడం, అప్పటికప్పుడు అన్నీ టెంట్లాగా వేసి అక్కడే డాక్టర్లు ఉంటారు, చెక్ చేస్తారు, వాళ్ళు ఇస్తారు. నిమ్స్కో ఎక్కడికో తీసుకెళ్ళడం, ఉస్మానియాకో చేర్చడం, సర్జరీలు చేయడం 2 రోజుల్లో. ఇంతకుముందు వీళ్ళు కోట్ చేస్తున్నట్టు
అంటే మన ఇంట్లో వస్తే హడావుడిగా లేదా మన ఊర్లో సర్పంచ్గా ఉంటేనో ఊర్లో నాయకుడిగా ఉంటే మన వాళ్ళకి ఎవరికైనా చేయాలనుకునే వాళ్ళు ఎట్లా చేస్తారో రాష్ట్రం మొత్తం మీద కూడా అంత ఎఫెక్టివ్గా, అంత ఎఫిషియెంట్గా, అంత రియల్ టైంలో అడ్రస్ చేసి ఇష్యూను ఇది మొత్తంగా అమలు చేయాలంటే ఎట్లంటే నెక్స్ట్ ఆరోగ్యశ్రీ షేప్ తీసుకుంది. అట్లని అధికారం అంటే ఆయనకు నాకు ఒక్కటి గుర్తు, పాదయాత్ర తర్వాత సహజంగానే 99లో వచ్చేసారనుకున్నారు, రాలా. ఆ తర్వాత పాదయాత్ర మొదలుపెట్టారు. అది మొత్తం ఆయన దీన్ని చేంజ్ చేసింది. అంతకుముందు తన వాళ్ళు అనుకునే వాళ్లకు నిలబడే, దేనికైనా నిలబడే రాజశేఖర రెడ్డి గారు తన పర లేకుండా మొత్తంగా చూడడం అనేది ఆయన మాటల్లోనే జనంలోకి పాదయాత్ర ద్వారా పోయిన తర్వాతనే ఎక్కువ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అనేది కనిపిస్తుంది. అయ్యాక ఒకరోజు మార్నింగ్ కలిసినప్పుడు అడిగాను, అన్న ఎన్నికలు వస్తున్నాయి ఎట్లా అంటే, ఎన్నికలు వస్తున్నాయి జరుగుతాయి, బాగా గెలిచే సూచనలు కనపడుతున్నాయి కదా, వచ్చేటట్టున్నాం కదా. ఏమో చెప్పలేము రామకృష్ణ, 99 ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అప్పుడు వచ్చేసామనుకున్నాం కాబట్టి ఈసారి నేనేం భ్రమలు పెట్టుకోలేదు అదన్న. మళ్ళీ మరి నెక్స్ట్ ఎట్లా అంటే, ఈసారి అయితే నాకు అయిపోయింది, లాంగ్ జర్నీ చేశాను. బట్ ఒకటి అబ్జర్వ్ చేశాను పాదయాత్రలో, మిగిలిన అందరికీ ఏదో ఒక ఆసరా ఉంది కానీ వృద్ధులకైతే, ముసలోళ్ళకైతే ఎలాంటి ఇది ఉండట్లే. అంటే మన సొసైటీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, పట్టించుకునే వాళ్ళు లేరు, పిల్లలు బయటకు వెళ్ళిపోతున్నారు పనులకు, ఊర్లలో ఎక్కడ చూసినా వృద్ధులు మాత్రమే నిలబడి కనబడుతున్నారు. పూర్వం మాదిరి జాయింట్ ఫ్యామిలీస్ లేవు, కుటుంబము అంతా ఒక దగ్గర ఉమ్మడి కుటుంబాలు లేవు, అది బాగా కనపడుతుంది నాకు. సో ఒకవేళ అయితే ఇటు అది కాక కాంగ్రెస్ అధిష్టానం గురించి తెలుసు, వాళ్ళు లాస్ట్కి ఏం చేస్తారో తెలియదు, అయితే ఓకే. లేని పక్షంలో నాకైతే స్థిరమైన ఇది ఉంది, వృద్ధాశ్రమాలు పెడదామనుకుంటున్నాను. ముందు ఇడుపులపాయలో మొదలుపెట్టి తర్వాత ఇది చేద్దామనేది అన్నారు. మార్నింగ్ టైం పోయి ఇద్దరం మాట్లాడుతుంటే పోయినప్పుడు కలిసినప్పుడు, అంటే అధికారం అంటే యావాలేదు, అదేదో అధికారం కోసం అధికారం, ఇప్పుడు పెద్ద మనిషి ఎట్లా చేస్తున్నాడు అలాంటిది లేదు, ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలనేది లేదు. తను ఏది ఉంటే దాంట్లో ఆ మేరకు తనకున్న శక్తి మేరకు నలుగురికి ఉపయోగపడము, నలుగురు మనిషిగా ఉండడం అని మొదలుపెట్టి ఇప్పుడు అందరి హృదయాల్లో, కోట్ల మంది హృదయాల్లో ఆయన చోటు చేస్తున్నారు. తర్వాత కూడా ఆ తామరాకు మీద నీటి బొట్టులాగా ఎప్పుడు స్థితప్రజ్ఞత తనకు ఉండేది. అలా అందువల్లనే దాటుకుంటూ ముందు ఉన్నవన్నీ వదిలేశాడు. ఆయనకాయనే చెప్పుకునేవాడు, అసలు అంతకుముందు ఎన్ని ఇవి చేసామో ఈ కాంగ్రెస్ స్టైల్ ఆఫ్ రాజకీయాల్లో అంటూ దాని నుంచి ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఒక ఈరోజు మనం ఇన్నేళ్ళైనా కూడా ఇంకా భవిష్యత్తులో 20 ఏళ్ళైనా ఆ రోజులో ఒక ముఖ్యమంత్రి, ఒక పాలకుడు ఉండేవాడు, 5 ఏళ్ళే ఆయన, 5 ఏళ్ళ 4 నెలలు ఎంతో, కానీ ఎన్నో జీవితాల్లో మార్పులు తీసుకొచ్చాడు, మంచి మేలు మార్పులు తీసుకొచ్చాడు. ప్రతి క్షణం తను అధికారంలో ఉన్న ప్రతి క్షణము ప్రజలందరికీ ఉపయోగపడే పనులే చేశాడు అని అనుకోవడానికి లక్షల మందికి, కోట్ల మందికి జ్ఞాపకాలు మిగిల్చిపోయారు ఆయన. అదృష్టం ఏంటంటే పోతూ ఇంతకుముందు వీళ్ళని అన్నట్టు ఒక నిజమైన వారసుడిని తనను మించి ఇంకా 10 అడుగులు ఏ రకంగా ముందుకు వేయాలి. అధికారం అనేదే పరమావధి కాదు, అధికారం అనేది ఒక సాధనం మాత్రమే. అక్కడికి వస్తే మనం నమ్ముకున్న పేదలకు కానీ లేదా సమాజంలో ఉండే అసమానతలు తొలగించడం కానీ, ప్రతి కుటుంబంలో వెలుగు తీసుకురావడం కానీ, ఇదే లక్ష్యంగా పనిచేయాలనుకునే కొడుకును ఇచ్చిపోవడం అనేది మన అదృష్టం, రాష్ట్రం అదృష్టం, తెలుగు ప్రజల అదృష్టం అని గర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఆయనకు మించి, తండ్రికి మించిన పట్టుదలతోనో, తండ్రికి మించిన దార్శనికతతో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పరీక్షలను ఎదుర్కొని, విషమ పరీక్షలను ఎదుర్కొని తన తండ్రిని అభిమానించే వాళ్ళతో మొదలుపెట్టిన జర్నీ, ప్రయాణం ఈరోజు అది ఒక ఉద్యమంలాగా సాగింది. ఈరోజు ఒక పెద్ద పార్టీ, దేశంలోనే ప్రాంతీయ పార్టీల్లో ఒక స్థిరమైన ఇది పట్టు కలిగి విశ్వసనీయతకు, విలువలకు మారుపేరుగా నిలిచిన పార్టీని, అలాగే ఒక కుటుంబాన్ని, వైఎస్ఆర్ కుటుంబానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్ను,
మన ఈ పార్టీ ద్వారా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. రాజశేఖర రెడ్డి గారిని మనకిచ్చిన ధన్యజీవులు ఆయన తల్లిదండ్రులు జయమ్మ రాజారెడ్డి గారు అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇచ్చి తను లేకపోయినా ఆ లోటును పూడుస్తూ రాజశేఖర రెడ్డి గారు ఇంకో ధన్యజీవి అయితే తండ్రి స్ఫూర్తిని లేదా తన అధికారంలోకి ఎట్లా రావాలనేది వాడుకోవడం కాకుండా నేను ఇంతకుముందు అన్నట్టు ఆయనను మించి 10 అడుగులు ముందుకు ఎట్లా వేయాలనేదే ప్రతి క్షణం ఆలోచించే నాయకుడిగా ఈయన రావడం, అలాంటి లక్షణాలు సహజ లక్షణాలుగా పుణికి పుచ్చుకొని ఆయన ఇచ్చిన పాలనను దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే 2 సంఘటనలు చెప్తాను. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన్ను గుర్తుకు తెచ్చేవి. ఓదార్పు యాత్రకు వెళ్ళేటప్పుడు ఇది ఇంతకుముందు ఒకసారి చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయిన కుటుంబాలు వెళ్ళి ఇవ్వాలి, ఏదైనా ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుంది, ఎంతైతే బాగుంటుంది అనే డిస్కషన్ వస్తే అలాంటి వాళ్ళ మామూలుగా ఏం చెప్తాం, అప్పట్లో 20,000 50,000 ఏదో చెప్తాం అనమాట. ఆయన బాగుండదు, దానివల్ల ఏమి ఇది అవుతుంది, ఏదో పోయి ఇచ్చేసినట్టు అవుతుంది, కుటుంబానికి ఎంతో కొంత ఉపయోగపడాలి కాబట్టి ఆ అమౌంట్ పెంచారు. అది ఎంత అనేది ఆయన చెప్పదలుచుకోలేదు, బయటికి చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కన్సిడరబుల్ అమౌంట్ పెట్టారు బయటికి. రెండవది, ఇచ్చేటప్పుడు మామూలుగా అయితే మనం గమనిస్తూ ఉంటాం, ఎవరైనా చెక్కు ఇచ్చేసి ఫోటోలు తీయించుకొని ఇచ్చేయడం అనేది అది ప్రసక్తే లేదు, ఒప్పుకోవాలి. ఆ కుటుంబంతో లోపలికి పోయినప్పుడు ఫోటోలు తీశాక అందరూ వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు మాత్రమే తెలుసు, ఇచ్చిన ఈయనకు తెలుసు, తీసుకున్న వాళ్లకు తెలుసు ఏమి ఇచ్చారనేది. దానికి ఆయన రీజన్ చెప్పింది ఒక్కటే, వాళ్ళేం మనల్ని పిలవలేదు, వాళ్ళు యాచకులు కాదు, వాళ్ళు యాచించట్లేదు. మా తండ్రి ఆయన రాజశేఖర రెడ్డి గారి పట్ల అభిమానం వాళ్ళది, అంటే కుటుంబ సభ్యుల్లాగా మనకు చేతనైనంత చేస్తున్నాం. కాబట్టి ఇది ఎంతని బయటికి తెలిసి వాళ్ళని అవమానించడం కరెక్ట్ కాదు, దాన్ని ప్రదర్శించడం కరెక్ట్ కాదు అనేది ఈయన ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది. బహుశా అంతంత అమౌంట్ ఇచ్చిన తర్వాత అరుదుగా అందులో రాజకీయాల్లో ఉండేవాళ్ళు అది అప్పుడే రాజకీయాల్లో అడుగుపెట్టి, ఇప్పుడంటే ఇన్నేళ్ళు చూశారనుకోవచ్చు, 35 ఏళ్ళప్పుడు అప్పుడే ఇలాంటి ఇది ఉండడం అనేది చాలా అరుదుగా కనపడే లక్షణం. అలాగే ముఖ్యమంత్రి అయ్యాక కూడా అది ఈ మధ్య కూడా ఎవరు తలుచుకున్నారు, ఒకటేదో సమ్ ఇంజెక్షన్ 16 కోట్లు 15 కోట్లు అది నా దగ్గరికి ఎక్కడికో వచ్చింది, నేను తీసుకెళ్ళాను. 2-3 సార్లు డిస్కషన్ అయింది దాని మీద. 16 కోట్లు అయితే ఏమేమి చేయొచ్చు, చాలా చేయొచ్చు కదా అనేది అఫీషియల్స్ సాధారణంగానే అంటారు. ఇప్పుడున్న పరిస్థితిలో 16 కోట్లు అయితే ఎట్లా అయితే సరే, దానికి కమిటీ లాగా వేసి చేశారు, ఆ హాస్పిటల్కి ఏమైనా రకం ఇది చేయొచ్చు, కానీ మనం ఇవ్వడం అనేది ఎట్లా అనే డిస్కషన్ వచ్చినప్పుడు ఆయన అన్నది ఒకటే, మన దృష్టికి రాకపోతే సరే వచ్చిన తర్వాత దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు ఈ సీట్లో కూర్చున్న ద్వారా, దీని ద్వారా ఓ ప్రాణం నిలబడుతుంది. అందరినీ నేను రక్షించలేకపోవచ్చు, కానీ రేరెస్ట్ ఆఫ్ రేర్ దానికి కూడా సొసైటీ బాధ్యత అనుకుంటే, ప్రభుత్వం అంటే ఈ సొసైటీ దీనికి మొత్తానికి ధర్మకర్తలాగా ఉండేవాళ్ళము, స్టేట్కి ధర్మకర్తలాగా అయినప్పుడు మన దృష్టికి వచ్చే అవకాశం వచ్చినప్పుడు చేయడం అనేది నేను ధర్మం అనే భావిస్తున్నా, చేద్దామనేది నిర్ణయం తీసుకున్నాను. ఇది కూడా ఐ డోంట్ థింక్ అదే ఆయన బయటికి ఎక్కడా చెప్పడు, ఇంకోటి జరగాల. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారైనా ఈయనైనా రెస్పాండ్ అయ్యేది, మనం ఇంట్లో ఒక ఇంటి పెద్ద ఎట్లయితే తన పిల్లల పట్ల ఇది చూపించి దానికి అవసరమైన రకంగా ఏదో ఒక రకంగా చేసి నిలబెట్టాలి. అలాగే కుటుంబం రిలేషన్స్ బ్రహ్మాండంగా ఉంటేనే సమాజం బాగుంటుంది. అలాగే కుటుంబం అభివృద్ధి చెందడం అంటే సమాజం అభివృద్ధి చెందుతుంది. పేదలందరూ పైకి వస్తేనే ఈక్వల్ అసమానతలు పోతేనే సమాజం బాగుంటుంది. ఈ ఓరియంటేషన్తో పనిచేసే ఆ నాయకుల జాతి తెగ చాలా 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 అరుదైపోతుంది ప్రపంచంలో కూడా. అందులో ఎవ్వరు గడపడినా వాళ్ళు ఒక మహామనీషి కిందనే కన్సిడర్ చేయొచ్చు. దేవుడు అని నేను దేవుడు అంటే ఏముంది, మేకు కొడతాము, దండం పెట్టిపోతాం. దేవుళ్ళు కాదు, మనుషులు అనుకుంటేనే మనకు ఇన్స్పిరేషన్ వస్తుంది. అలాంటి వాళ్ళని చూసే మనకు ఇన్స్పిరేషన్ వస్తుంది. అరే మనలాంటి వాడు ఇంత చేస్తున్నాడు కదా అనేది వస్తుంది.
అప్పుడే మనం మన పక్కన ఉండే నలుగురే ఉంటే నలుగురికి ఏదైనా చేతనయం చేస్తాం, 10 మంది ఉంటే 10 మంది చేతనయం చేస్తాం. మన కెపాసిటీ ఉండి పెరిగితే అధికారంలోకి వస్తే కోట్ల మంది కూడా చేయగలరు. అలాంటి ఆదర్శాలు కలిగిన, అలాగే అలాంటి దార్శనికత కలిగిన ఆదర్శాలు ఏముంది అందరికి ఉండొచ్చు, లేదా కళలు అందరూ కనొచ్చు. దాన్ని మెటీరియలైజ్ చేయగలిగిన సత్తా ఉండి అలాంటి ఒక పార్టీని కూడా బిల్డ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్య తన అధికారంలో ఉంటే, మన పార్టీ అధికారంలో ఉంటే ఏమి చేయగలమనేది కూడా మొత్తం పిక్చర్ మార్చి చూపి ఒక్కసారి చీకట్లోంచి వెలుగులోకి తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ చీకట్లో పడిన తర్వాత మనకు ఇప్పుడు ప్రజలకు ఆ వెలుగు విలువ తెలిసిన తర్వాత ముందుకు గతానికి మించిన దీంతో రేపు వచ్చే ఎన్నికల్లో దూసుకొని రావడం ఖాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజలు దాన్ని అవసరంగా గుర్తించారు. జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకుంటున్నారు కాబట్టి రావడం ఖాయం. అంతకంటే మెరుగైన పాలన, ఇంకా మరింత మేలు పాలన అందించడం ఖాయం. దీనికి ఎక్కడి నుంచి ఇదవుతుందంటే ఇప్పుడున్న ఇంతకుముందు వీళ్ళు ప్రస్తావించిన ఈ చీకట్లో ఏదైతే ప్రస్తుతాన్ని తోశారో ఇప్పుడున్న పాలకులు రాష్ట్రాన్ని, అక్కడే మనకు ఆ వెలుగు విలువ తెలుస్తుంది. జనానికి వెలుగు విలువ తెలుస్తుంది ముందున్నది. అండ్ అలాగే ఈ సందర్భంలో ఒక రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం గురించి అనుకుంటున్నప్పుడు అంత అవకాశాలు వచ్చినా అనుకోకుండా ఉండలేము. ఎందుకంటే ఇద్దరు సేమ్ 78లో రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు వచ్చారు. ఒకరేమో ఇంత ఇదిగా కనిపిస్తున్నారు, రెండో ఆయనకు అంతకంటే ఎక్కువ అవకాశాలు వచ్చాయి. ఆయనేమో చరిత్రలో అట్లా నిలిచిపోతే ఈయనేమో చరిత్ర హీరుడుగా ఎందుకు అవుతున్నారో అర్థం కావట్లా. ఒకసారి అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఈయనకు ఒకసారి అప్పుడు ఎన్టీఆర్ గారిని తన మామను దించి కబ్జా చేసి అధికారంలోకి వచ్చినా అది పోనీ అనుకున్నా. రెండోసారి అప్పుడున్న పొత్తులతో వాజ్పేయి గారి హయాంలో అప్పుడు వచ్చింది, అంత 99లో వచ్చింది పోనీ అనుకున్నా. 2004లో పోయినాక రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఒక ముఖ్యమంత్రి ఏం చేయగలరో, అందులో జాతీయ పార్టీలో, సొంత పార్టీ కాదు, ఓ జాతీయ పార్టీలో ఉండి కూడా ఒక ముఖ్యమంత్రి ఏం చేయగలరో అంతగా చూపిన తర్వాత అయినా అదృష్టవశాత్తు 14లో వచ్చిన అవకాశాన్ని అతను ఉపయోగించుకోలేదు చంద్రబాబు నాయుడు గారు. 2014-19 మధ్య పోయింది. మళ్ళీ చరిత్ర ఇంకోసారి సరే ఆయనకున్న అవకాశవాద పొత్తులు తీసుకుని ఏదైనా చేయగలిగిన సామర్థ్యంతో కావచ్చు, ఆఖరి నిమిషంలో అడ్డగోలు పొత్తులు పెట్టుకొని పోవడం వల్ల కావచ్చు. పొత్తులు లేకుండా ఆయన ఎప్పుడు వచ్చింది దాఖలా లేదు, రాలేడు కూడా, ఆయనకు తెలుసు. మీడియా పవర్ దాన్ని యూజ్ చేసుకోవడం కావచ్చు, తాను ఏది అనుకుంటే అలాంటి చిత్రం ప్రదర్శించగలిగిన సామర్థ్యం కావచ్చు. అలాంటి దాంతో వచ్చి 2024లో బహుశా ఇంకోసారి ఎవరికి ఇవ్వదు. ఇన్నిసార్లు చరిత్ర అవకాశం ఇవ్వదు. ఆయనకేదో సుడి ఉన్నట్టు తెలియదు చేసి అధికారంలోకి రావడమే పరమావధిగా పనిచేస్తారు కాబట్టి దాని మీద అంతగా మోజుంది. కానీ మళ్ళీ విధి ఆయనకి ఇచ్చినట్టుంది. కనీసం ఈసారైనా అవకాశం వాడుకుంటాడు. ఎందుకంటే తండ్రి అంటే సరే, కొడుకు ఇంకా మెరుగైన పాలన ఇచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు అరే ఈ పిల్లలతో ఈయనతో అయినా మేము పోటీ పడకపోతే అట్లా కొంతన్నా అనుకుంటాడేమో అని ఎవరన్నా ఆశిస్తే, భ్రమలు మాత్రం దానికి 10 క్రియేట్ చేశాడు ఎన్నికలకు ముందు. కానీ అయిపోయిన తర్వాత ఒకేసారి కొడితే దెబ్బకు 10 రోజులకే పాతాళంలోకి పడిపోయారు ఓట్లు వేసిన వాళ్ళందరూ. ఎక్కడున్నామో వాళ్ళకి తెలియట్లే, చీకట్లో అంత చీకట్లోకి తోసేశాడు. ఈరోజు 2 ఏళ్లలోనే ఈరోజు బయటకు ఎక్కడికి తిరిగే పరిస్థితి వాళ్ళు లేదంటే, మామూలుగా అయితే ఘనంగా జరుపుకోవాలి 3 ఏళ్లకు, ఏదో 3 ఏళ్ళు 4 ఏళ్ళ కంటే యాంటీ ఇన్కంబెన్సీనో అది ఇది అనుకోవచ్చు. సెకండ్ ఇయర్ పోలేకపోతున్నారు. మనం చేపట్టిన వెన్నుపోటు వారోత్సవాలకు ఆయన చేసినవి, ఆయన కొట్టిన దెబ్బ ఎట్ట తగిలిందో అని తలుచుకునే వాటికి వచ్చిన రెస్పాన్స్ ఇది విజయోత్సవాల్లాగా ఉన్నాయి. వెన్నుపోటు విజయోత్సవాలను పెట్టాలనేమో తెలియదు కానీ ఆయన అసలు పోలేకుండా ఉన్నాడు. ఎందుకు పోలేకుండా ఉన్నాడు?
ఎట్లా ఒకటే ఐదైనా ఎలాగూ రాననుకున్నాడో ఏమో, ఇది ఎక్కడే అడ్డగోలు. ఇప్పుడు అసలు మామూలు లేదు, రూల్ ఆఫ్ లా లేదు, అసలు సెటిల్మెంట్ లేని ఇవి లేదు. గాలి ఒక్కటి కుదరట్లా పట్టుకోవడం. అది కుదిరితే దానికి ఏమైనా సెటిల్మెంట్ చేస్తారేమో, రోజుకి ఎంత పీల్చుకోవాలా, ఎంత కమిషన్లు అనేది. ఎక్కడ అసలు ఇది అది అని లేకుండా ఇంకో పక్క క్వశ్చన్ చేస్తుంటే దాన్ని అడ్డంగా తొక్కేసి అసలు మనతో మొదలుపెట్టి ఈరోజు తెలుస్తోంది. ఆ రోజు నుంచి వార్న్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వార్న్ చేశారు, అయ్యా ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళతో ఆగదు, వీళ్ళు ఒక్కసారి పోలీసు వ్యవస్థను అడ్డగోలు దీనికి మళ్ళిస్తే అది ఎక్కడికి పోతుందో తెలియదు, ఆ తర్వాత ఎక్కడికెక్కడికి ఆఖరికి పోయి సామాన్యుల దగ్గరికి వస్తుంది అన్నది ఇదిగో ఈరోజు జరుగుతుంది. అయిపోయింది. వైఎస్ఆర్సీపీ వాళ్ళంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొడుతున్నారులే, వాళ్ళు చూసుకుంటారని అందరూ అనుకున్నారు. తర్వాత దాటింది. ఇప్పుడు అందరూ దాటిన వాళ్ళందరినీ కొడుతున్నారు, కేసు వైద్యులు పెడుతున్నారు. పైగా దాని గురించి గొంతెత్తపోతే మళ్ళీ ఇంకొక కేసు పెడుతున్నారు. ఆ గొంతెత్తి అది ఎక్కడన్నా వస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ట్విట్టరు, ఫేస్బుక్ అందరి మీద కేసులు పెడుతున్నారు. రాకూడదు, ఎక్కడా రాకూడదు. నిన్ననే ఎవరు అంటున్నారు, ఇంగ్లీష్ డైలీస్ వాటి మీద కూడా పెట్టారు, వాటికి నోటీసులు పోయినాయంట. ఏమంటే వార్త వేశారని. అమరావతి అనే మాట రాయకూడదు, ఏదో వాటి గురించి ఒక విమర్శ రాయకూడదు, లేదా అవినీతి అని రాయకూడదు. రాస్తే ఏదో దేశద్రోహం చేస్తున్నారు వీళ్ళు, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా అంటే దేశద్రోహం అని కేసులు కట్టేస్తున్నారు. ఇంత భయంకరమైన పరిస్థితి ఎక్కడ ఇంతవరకు హిస్టరీలో రాలా. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో. ఎవరు నమ్మడం కూడా అలా ఎక్కడన్నా చెప్తే ఇట్లుంటుందని. అంటే ఇది చీకటి అంటే ఎంత మామూలు కారు చీకటి. సో ఈ చీకట్లో ఉన్నాం ప్రస్తుతము. ఉన్నాయి ఇంకో 3 ఏళ్ళు ఎన్నికలు. ఎప్పుడు వచ్చినా సరే జనం కాసుకున్నారు. అయితే రామని తెలిసినట్టుంది ఇంకా బరి తెగించినారు వాళ్ళు. ఈ సందర్భంలో ఎందుకు దీన్ని అంటున్నానంటే, మనకు ఇతన్ని గురించి అనుకున్నప్పుడే ఆయన గొప్పతనం మరింతగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిది కానీ, రాజశేఖర రెడ్డి గారిది కానీ. సందర్భం రాజశేఖర రెడ్డి గారి జయంతి. ఈరోజు ఆయనది గొప్పతనం అంతా చెప్పుకుంటూ, అరే అంత గొప్ప మనిషి ఉన్నప్పుడు నిజంగా నీకు అవకాశం వచ్చినప్పుడు అందులో ఒక 0.005% ఏదన్నా చేస్తే నువ్వు కూడా మంచి పేరు తెచ్చుకోవచ్చు కదా అనే హితవు చెప్పాలనిపిస్తుంది. అలాగే ఆయన గొప్పతనం ఎంత పెద్దది అనేది తెలియడానికి కూడా దీన్ని గుర్తు తెచ్చుకోవాల్సింది. అదర్వైజ్ దిస్ ఈజ్ నాట్ ది అకేషన్. బట్ ఒకటైతే మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడు పార్టీ పెట్టాలనే సొంత పార్టీ రాలే, ఈయనకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళు తోసినందువల్ల వచ్చిన ఆలోచన తప్ప ఆ రోజు ఆయనకైతే అసలు వచ్చేది కాదు. కానీ ఈయన మాత్రమే అలాంటి సాహసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. చేసిన తరువాత తన తండ్రి ఆశయాలతో వేసిన అడుగు, ఆ తర్వాత వాటికి ఒక రాజకీయ పార్టీ రూపం ఇవ్వడం, ఆ తర్వాత అందులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అవే స్టాండర్డ్స్ ఫాలో కలిగేట్టు చూడడం, మనం కాగలగడం అందరం. ఈ విశిష్టత విలక్షణమైన దేంట్లో వేరే పార్టీలో కనపడదు, ఈ పార్టీలో మాత్రమే కనిపిస్తుంది. నాయకుడు ఏదైతే లక్షణాలు ఉన్నాయో పార్టీకి అదే లక్షణాలు ఉండడం అనేది కూడా అరుదుగా కనపడుతుంది. అది మన విశిష్టత. ఇలాంటి విశిష్టమైన లక్షణాలతో ఒక పార్టీని నడుపగడం అనేది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఘనత, ఆయన విశిష్టత. అండ్ రాజశేఖర రెడ్డి గారిని ఈరోజు కోట్లాది మంది తలుచుకుంటున్నారు. ప్రపంచ స్థాయిలో తెలుగు జాతి అంతా, రాష్ట్రమంతా మనం కింది వరకు కమిటీలు కూడా ఫామ్ చేశాము. ఎక్కడికక్కడ అయినందులో ఊరు వాడ ప్రతి చోట జరుగుతున్నాయి. అండ్ నిజమైన ప్రజల పార్టీ, నిజమైన ప్రజల్లో కంటిన్యూస్గా ఉంటున్న పార్టీగా, ప్రజల్లో మమేకమైన పార్టీగా, ఇంకా దీనికి ఇంతకంటే వేరే సాక్ష్యం అక్కర్లేదు. మనం ఉన్నామనడానికి, ప్రజల్లో ఉన్నామనడానికి, ప్రజలతోనే ఉన్నామనడానికి, అండ్ ప్రజలు మనల్ని ఆదరిస్తున్నారనడానికి కూడా ఇదే సాక్ష్యం. అండ్ రేపు నేను ఇంతకుముందు అన్నట్టు బ్రహ్మాండమైన దీంతో మళ్ళీ రాబోతున్నాం. ఆ కొత్త పాతది ఏదో గతంలో మనం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పాలన ద్వారా వచ్చిన వెలుగు ఏదైతే ఉందో మరింత దేదీప్యమానంగా ఉంటుందని ప్రజలందరికీ భరోసా ఇవ్వగలిగిన దీంట్లో ఉన్నామని చెప్తూ, రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి మనల్ని ఇలాగే నడిపించాలి. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో మనం ఇలాగే నడుస్తూ రాష్ట్రానికే కాకుండా మనం ఇంకా పార్టీ ఎదగాలని ఆకాంక్షిస్తూ, తద్వారా దేశ ప్రజలకు కూడా సేవ చేసే దీన్ని సాధించాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను.